ఆయన వల్ల అయితే నాకు చాలా ప్రాణహాని ఉంది. అలాగే ఇలాంటి మృగాన్ని మీరే దీన్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి బాధితులు చాలామందున్నారు. ఇయే కాకుండా ఆయన ఫోన్‌లో ఆమెతో ఉన్న న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆమె ఒక్కతోనే కాదు, చాలామంది అమ్మాయిలతో ఉన్నాయి. అవి కూడా నేను నా ఫోన్‌లో రికార్డ్ చేసి ఇయన్నీ మీడియా ముందు చూపించడం కుదరదు కాబట్టి నేను చూపించట్లేదు. ఈరోజు ఈ అమ్మాయిని బయటికి లాగానని ఆ అమ్మాయి బాధపడుతుంది. కానీ నేను తనకి చెప్పాను. చెప్పినా సరే తను వినలేదు. ఈరోజు ఈమె వల్ల నన్ను ఇప్పటిదాకా ఉన్న అమ్మాయిల వల్ల జస్ట్ నాకు అదేంటి అదని ఇదని చెప్పడం జరిగింది. కానీ ఈమె వల్ల మాత్రం నాకు ప్రాణహాని అయితే ఖచ్చితంగా ఉందండి. కాబట్టి దీన్ని పై వరకు తీసుకెళ్ళి ఇలాంటి అమ్మాయిలు మెయిన్ మోసపోకుండా నాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కూడా నాకు పోలీస్ పరంగా రక్షణ ఇచ్చి నా ఉద్యోగాన్ని నన్ను చేసుకొని నావేవైతే ఉన్నాయో అన్నీ వెనక్కి తెప్పించి నాకొక జీవితాన్ని ఇచ్చి నా కొడుకుని నాతో ఉండేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మృగాలు ఉండడం వల్ల మన దేశానికే అవమానం. ఇలాంటి వాడు అసలు భూమి మీద ఉండకూడదు. మీరు ఎలాంటి కఠిన శిక్షలు వేస్తారో ఆయనకి వెయ్యండి. ప్రతిదీ ఆయన తిరిగింది ఉన్నది అన్నిటి నుంచి నా దగ్గర ప్రూఫ్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను కోర్టులో కేసు వేసినా సరే నేను అది సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మహిళా పోలీస్ స్టేషన్లో మన రాజమండ్రిలో కంప్లైంట్ ఇచ్చాను. దానికి తాలూకా కంప్లైంట్ పేపర్ అండ్ వాళ్ళిద్దరూ ఉన్నారు అనడానికి ఇవే సాక్ష్యాలు. ఏ భర్త అయినా పెళ్ళం పేరున లక్ష్మీ డార్లింగ్ అని అలాంటివి పెట్టుకుంటాడండి. మా ఆయన లక్ష్మీ డార్లింగ్ అని పెట్టుకున్నాడు. తన మీద ఎంత మోజు ఉండుంటే పెళ్ళం పక్కన ఉన్నా సరే అంత పెట్టుకుంటాడు ఆయన. ఇవన్నీ వాళ్ళ రెస్టారెంట్లు తిరిగినాయి, మా ఆఫీస్కి వచ్చినవి, ప్రతి సోమవారం వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ప్రతిదీ ఫోటో ఉంటుంది. ఇలాగనే కాదు, ప్రతి అమ్మాయితో దిగినవి ఉంటాయి. మరి ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడో ఏమో అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఆమె ఫోన్ చేసి అదేంటి నా ఫోన్లు ఎత్తట్లేదు అని వాయిస్ రికార్డ్ పెట్టింది కూడా రికార్డ్ నా దగ్గర ఉంది. కనీసం నా ఫోన్ ఎత్తండి, ఒకసారి మీ వాయిస్ నోట్ పెట్టండి, నేను వింటానని చెప్పి ఆమె చెప్పింది. ఇలాగే చాలామంది అయితే మోసపోతున్నారండి. కాబట్టి ఈ మృగాన్ని ఇప్పుడే మీరు మీ కస్టడీలోకి తీసుకొని పనిష్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను మే 5వ తారీఖున ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను నా డ్యూటీ నుంచి. అది నాకు చాలా ఇబ్బంది అని కూడా తెలుసు. నేను ఎందుకు పారిపోయానంటే తన వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను పారిపోయాను. దీన్ని రైల్వే అధికారులు కూడా నేను ఎందుకు పారిపోయానో మీరు అర్థం చేసుకొని నా జాబును మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను.